షర్మిలమ్మ షర్మిలమ్మ ఏం రాజకీయమమ్మ నీది? ఎందుకమ్మా అంతమందితోటి అన్ని మాటలు అనిపించుకుంటావు? రాజశేఖర రెడ్డి గారి కుమార్తెవమ్మ నువ్వు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. బయట వాళ్ళు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఎవరు నిన్నేం అనడం లేదు, బయట వాళ్ళతోటి అనిపించుకుంటున్నావమ్మా. రాజకీయాన్ని రాజకీయంగా చెయ్యమ్మా. కొండా రాఘవరెడ్డి గారు ఎవరో నీకు బాగా తెలుసు. మంచి రాజకీయ నాయకుడు, నిస్వార్థ రాజకీయ నాయకుడు. వాళ్ళ ఇంటి పేరుతోటి కేవీ రంగారెడ్డి జిల్లా అనేది ఉంది తెలంగాణలో. హైదరాబాద్ పక్కనే ఉంటుంది, హైదరాబాద్లో కలిసిపోయే ఉంటుంది. అది కూడా నీ నిజస్వరూపాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి తెలంగాణలో ఎంతమంది రాజకీయ భవిష్యత్తును నాశనం చేశావో అలా చక్కగా వివరించి చెప్పేశారు కొండా రాఘవరెడ్డి గారు. ఇక్కడ దుకాణం మూసేశారు, ఆంధ్ర వెళ్ళావు, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికిస్తున్నావు, కాస్త ఊపిరి పోస్తున్నావు. ఓకే, అంత మటుకు బాగానే ఉంది. అది నీ ప్రాథమిక హక్కు, నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు షర్మిలమ్మ. అలాగే కుటుంబాన్ని బజారుకి ఎడతడం అన్నది చాలా తప్పు. రాఘవరెడ్డి గారు ఏమేమి అడిగారు, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగలవా అమ్మ? అలాగే చాలామంది అక్కడికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే కాదు, వైఎస్ షర్మిల అలియాస్ మురుసుపల్లి షర్మిలకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా నీకు జరుగుతున్నటువంటి అవమానానికి చాలా బాధగా ఉంది షర్మిలమ్మ. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది. ఇది కొండా రాఘవరెడ్డి గారు అంటున్నారు. ఆయన లాంటి విషసర్పాలకు పాలు పోస్తావా? విషసర్పాలు, ఏకంగా రాక్షసుడు, విషసర్పాలు, ఎటువంటి పదాలు వాడారో చూడండి కొండా రాఘవరెడ్డి గారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం, ఎక్కడికక్కడ నిన్ను నిలదీస్తాం. షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్నే వల్లెవేస్తోంది. తెలంగాణలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసగించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తోంది. షర్మిలపై వైఎస్ఆర్టీపీ ఫౌండర్, వైఎస్ఆర్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపావు. వైఎస్ కుటుంబాన్ని రోడ్డును పడేయాలని చూస్తున్నావు. ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని టక్కుని చెప్తారు. కానీ ఇప్పుడు అంతకు మించిన ఊసరవెల్లిలా కీర్తి గడిస్తున్నావు. చంద్రబాబే పెద్ద ఊసరవెల్లి అనుకుంటే చంద్రబాబు కంటే కూడా గొప్ప ఊసరవెల్లివి షర్మిలమ్మ అని చెప్పారు. వైఎస్ఆర్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం. వైఎస్ఆర్ వీరాభిమానులుగా మేము సహించలేం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్, వైఎస్ఆర్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిది ఆదర్శనీయమైన కుటుంబం అన్నారు. వారెంతో మందికి మేలు చేశారని, కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఆఖరికి ఇక్కడికి షర్మిలమ్మ నీ మానసిక పరిస్థితి కూడా అర్థం కావడం లేదట. గమనించమ్మా, అర్థం చేసుకో షర్మిలమ్మ. ఆమె 7.5 ఏళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్ఆర్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డామని ఆయన తెలిపారు. షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది. ఆడబిడ్డను కాదు, ఈడబిడ్డనే అంది. ఆడబిడ్డను కాదు అంటే ఆంధ్ర బిడ్డను కాదు, తెలంగాణ బిడ్డనే అన్నది. నా మెట్టినిల్లు తెలంగాణ అన్నది. పాదయాత్ర చేసింది. 119 సీట్లలో పోటీ చేస్తానంది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసిందని రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు, ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు. షర్మిలమ్మ, నీ చేతిలో తెలంగాణ ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు దారుణంగా మోసానికి గురయ్యారు. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? లోటస్ పాండ్ దగ్గర పడిగాపులు కాశారు. ఎండనక వాననక వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా క్యూ లైన్లు కట్టి నిలబడ్డారే లోటస్ పాండ్ దగ్గర. ఆ రోజులు మర్చిపోయావా షర్మిలమ్మ? అసలు తెలంగాణలో ఆమెను నమ్మి 300 కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఆమె ఏపీకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన ధ్యేయమంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉంది. అమ్మయ్య, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి కంకణం కట్టుకున్నావు.
నీ భుజస్కంధాలపై వేసుకున్నట్లుగా కనపడుతోంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి. సొంత రాష్ట్రం, తాత, తండ్రి, తల్లి మీరు రాహుల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేశారు, ప్రధానమంత్రులు అయ్యారు, ప్రతిపక్ష నాయకుడయ్యారు. అటువంటి సొంత రాష్ట్రం నుంచి పారిపోయి కేరళలో వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి కంకణం కట్టుకున్నావా తల్లి షర్మిలమ్మ? శబాష్. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా ఇవ్వకపోతే అడగడానికి నోరే రావడం లేదా తల్లి? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఆపడానికి వెళ్ళి నిరాహార దీక్ష చేయడానికో ధర్నా చేయడానికో మనసు అంగీకరించలేదా షర్మిలమ్మ? చంద్రబాబు ఏ ఆరోపణలు అయితే చేస్తారో అవే ఆరోపణలు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు. ఇప్పుడు షర్మిల కూడా చంద్రబాబు స్క్రిప్ట్నే వల్లివేస్తోంది. వైఎస్ఆర్ కుటుంబాన్ని అన్ని విధాలా రోడ్డును పడేయడానికి చంద్రబాబు పవన్ కుట్రలు పన్నుతుంటే అందులో నువ్వు భాగస్వామ్యం కావడం మంచిది కాదు. సీఎం జగన్పై అసత్య ప్రచారం చేయడం పద్ధతేనా? సీతమ్మ లాంటి మీ అమ్మ విజయమ్మపై వివేక మీసం మెలేసి తొడగొట్టినప్పుడు షర్మిల ఏం చేశావు? అన్నకు రాఖీ కట్టి ఒక చెల్లిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరకుండా చంద్రబాబు లాంటి విషసర్పాలకు పాలు పోస్తావా? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హంతకుడని అంటావా? అలా అయితే 55 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు హంతకుడు కాదా? అసలు వివేక ఎవరు ప్రభుత్వంలో మరణించారో నీకు తెలీదా? చాలా చక్కగా ప్రశ్నించారు రాఘవరెడ్డి గారు. చాలా ప్రశ్నలు వేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. ఇక్కడ బాబాయిను హత్య చేయించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి కానీ ఎవరికీ లేదు. హత్య చేయించింది ఎవరో మీ అందరికీ తెలుసు, చేసింది ఎందుకు చేశారో మీ అందరికీ తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మీదే పడి ఏడుస్తున్నారు. మీకు తోడు దుష్ట చతుష్టయం, పచ్చముఠ, దొంగల ముఠ, రంగుల ముఠ, ఆ గాలి సింగ్, ప్యాకేజ్ స్టారు అందరూ కలిసి ఒకటే ఏడుపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద, భాస్కర్ రెడ్డి గారి మీద. వైఎస్ అవినాష్ రెడ్డి గారుకి ప్రచారం చేశారు వివేకానంద రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఎవరు చంపుకుంటారమ్మా? సింపుల్ లాజిక్ అమ్మా. సిబిఐ ఎంక్వైరీ కోరింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదమ్మా. అది కూడా నీకు తెలుసు కదమ్మా. అయినా సరే సొంత అన్నని హంతకుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన, రాజారెడ్డి గారు వ్యతిరేకించిన, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఎలా చేతులు కలిపావమ్మా? పవన్ కళ్యాణ్ గారితో ఎలా చేతులు కలిపావమ్మా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారు. 2 సెట్టులు వేశారు ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ని. అవి ఏమి చెప్పినాయో కూడా తెలియదా అమ్మా నీకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం కానీ, అవినాష్ రెడ్డి ప్రమేయం కానీ ఉంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ రోజు నాయుడు అరెస్ట్ చేసి ఉండేవారు కదా. అందుకని రాజకీయాన్ని రాజకీయంగానే మాట్లాడు తల్లి. రాజకీయానికి కుటుంబానికి ముడిపెట్టకమ్మా. రాజశేఖర రెడ్డి గారన్నా, రాజారెడ్డి గారన్నా మాకు చాలా గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కనుక ఆయన మీద గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు నిజంగా. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో షర్మిలమ్మ, ఐ డోంట్ నో యూ అండ్ యువర్ బ్రదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడూ కలవలేదు. నా వీడియోల్లో కామెంట్లు పెడుతూ ఉంటారు పేటీఎం బ్యాచ్, గూగుల్ పే బ్యాచ్ అని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను గూగుల్ పే వాడను, పేటీఎం వాడను, 2 వాడను. పోనీ ఆ పార్టీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా తెలుసా అంటే నాకు ఎవరూ తెలియదు. అయినా సరే నిజాన్ని నిర్భయంగానే మాట్లాడతాను, వక్రీకరించను, సత్యాన్ని నిజాన్ని నిర్భయంగానే చెప్తాను. అమ్మా షర్మిలమ్మ, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటూ, అలాగే వైఎస్ రాజారెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల పరువు ప్రతిష్టలను కూడా కాపాడుతూ ఉండు తల్లి. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే నీ స్వంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించారు. అయినా సరే మనస్సు చంపుకుని కాంగ్రెస్ పార్టీలో చేరావా అమ్మా? లేదు. ఓకే, కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ జై హింద్.